ఓకే, గాయత్రి దీనిలో రికార్డ్ అవుతుంది. హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా కృతివ ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. లక్ష్మీం క్షీరసముద్రాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవంతాం లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓ మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్రీ సూక్తం అనేటువంటి ఒక మంత్రాన్ని అధ్యయనం చేయటం. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం. ఇది ఇప్పుడు ఋగ్వేదంలో ఉన్న మంత్రాలలో గణపతి మంత్రం ఒకటి అందరికి వచ్చింది చేస్తుంటారు. అనానాత్వా గణపతి గౌ భవామహే కవిం కవీనా ఉపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ గణాధిపతి మంత్రాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత పురాణాలలో ఆ గణపతిని వినాయకుడుగా మార్చి అనేక విశేషాలు చెప్పిన సందర్భాలు ఉంటాయి. అంత ఇది పురాణంలో. ఇక్కడ అట్లనే ఇక్కడ శ్రీ సూక్తంలో కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్రీ సూక్త మంత్రాన్ని తీసుకొని దీన్ని ఆధారంగా చేసుకొని లలిత రహస్య సహస్రనామాలు ఇంకా లక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రాలు వచ్చినాయి. అంటే వీటన్నిటికి రావటానికి మూలం ఎక్కడ ఉంటుందంటే వేదంలో ఉంటుంది. అన్నింటికి మూలం వేదం. ఈ వేదంలో ఎన్ని మంత్రాలు? 16 మంత్రాలు ఉన్నాయి. శ్రీ సూక్తం అంటే శ్రీ సూక్తం, శ్రీ అంటే శ్రీదేవి అని అర్థం. అది అయితే ఈ శ్రీదేవి అనేటువంటి నామము క్రమంగా శ్రీ మహాలక్ష్మి అనే పేరుతో వచ్చేసింది. అసలు పేరేమిటి అనేటువంటి ఇది వేదంలో అసలు పేరు ఏమిటనంటే ఉషస్సు, ఉషస్సు అనేటువంటి మంత్రం ఉంది. ఉషస్సు అనేటువంటి మంత్రం ఉంది వేదంలో. ఆ ఉషస్సు అనేటువంటి ఆ స్త్రీ దేవతయే క్రమంగా శ్రీ మహాలక్ష్మి రూపంగా పురాణంలో వచ్చింది. అంటే పురాణాల్లో ఏమొస్తుంటాయనంటే వేదంలో ఉండేటువంటి దేవతలకి రూపాలు ఇచ్చి పేర్లు మార్చి కథలు చెప్పుకుంటూ వచ్చారు. అది విశేషం. ఎందుకంటే ఉపాసన చేయటానికి, అర్చనలు చేయటానికి పనికొస్తుందని. అది అందుకోసం. కాబట్టి దీనికి అన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటంటే వేదం. కాబట్టి వేదంలో ఏం చెప్పారు, అమ్మవారిని గురించి ఏం చెప్పారు అనేటువంటి దాన్ని పరిశోధన చేస్తే ఇక్కడ ఏమని వస్తుందంటే 16 మంత్రాలకి షోడశాక్షరి వస్తుంది. మన లలితలో షోడశాక్షరి, పంచదశాక్షరి అని చెప్పుకుంటాం. అదేంటి? అమ్మవారి యొక్క మంత్రం అన్నమాట. అది ఈ రావటానికి మూలం ఎక్కడ? శ్రీ సూక్తంలో ఉంది. శ్రీ అంటే శ్రీదేవి అని అర్థం. అదేనమాట. అయితే దీనిలో ఉన్నటువంటి మంత్రాలలో విశేషం ఏమిటంటే వేదంలో ఉన్నటువంటి మంత్రంలో అర్థం చాలా గొప్పగా ఉంటుంది. అర్థం పైకి ఏమంటే సామాన్యంగా కనబడుతుంది, కానీ లోపల ఉన్న అర్థం చేసుకోవాలి. అది లోపల ఉన్నటువంటి అర్థం చేసుకుంటేనే ఆ దేవత మనకు కనబడదు. అందువల్ల లోపల ఉన్నటువంటి అర్థాలు విశేషంగా ఉంటాయి. అదే అనమాట దీనిలో శ్రీ సూక్తంలో ఉండేటువంటి గొప్ప విశేషం. సూక్తము అని అంటే అర్థము సు ఉక్తం సూక్తం. సు ప్లస్ ఉక్తం సూక్తం. సు అంటే మంచి అని అర్థం ఒక అర్థం. ఇంకొక అర్థం మంగళకరమైన ఇంకొక అర్థం. ఉక్తం అంటే చెప్పబడినటువంటిది. ఇది మంగళకరమైనటువంటి మంత్రము
ఇది మంగళములకు సంబంధించినప్పుడు ఉపయోగించవలసినటువంటి మంత్రము. అది అర్థమైంది ఆ మంత్రం అన్నమాట. ఇది ఆ మంత్రంలో మొట్టమొదటి చెబుతున్నది ఏమిటంటే అగ్నిదేవుడు వస్తాడు. అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఎందుకు వస్తాడు అని అంటే మనకు అందరికి ఏంటంటే అగ్నిదేవుడు ప్రధానమైనటువంటి దేవత. మనకి మనకంటే అర్థం దేవతలకి. అగ్నిముఖ దేవతా, దేవతలందరికీ అగ్నియే ప్రధానం. అంటే ఏంటనమాట, యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో అగ్ని ఉంటుంది. అగ్నిలో ఏం చేస్తారనమాట, మంత్రం చదువుతూ నెయ్యి పోస్తారు, హవిస్సు అంటారు. అగ్నాయి స్వాహ, ఇంద్రాయి స్వాహ, వరుణాయి స్వాహ అంటారు. అంటుంటే ఇంద్రాయి స్వాహ అని అంటే ఈ హవిస్సును తీసుకొని వెళ్ళి అగ్నిదేవుడు ఆ ఇంద్రుడికి ఇస్తాడు. అలానే వరుణాయి స్వాహ వరుణ దేవుడికి ఇస్తాడు. అంటే ఎవరి హవిస్సు వాళ్ళకి పోస్ట్ మ్యాన్ లాగా ఇచ్చేస్తాడు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాడు. అందుకని దేవతలకు అందరికీ ముఖ్యమైనటువంటి వాడు అగ్నిదేవుడు, దేవతలకు అందరికీ. అందుకని అగ్నిముఖ దేవతా, అందరూ కూడా దేవతలందరికీ కూడా అగ్నియే వాళ్ళకి ముఖము. అనగా అగ్ని ప్రధానమైనటువంటిది. అందువలన మనం ఏం చేస్తున్నాం అంటే అగ్నిదేవుణ్ణి అడుగుతున్నాం. ఏమిటంటే శ్రీదేవిని తీసుకురా మా ముందుకి అని అడుగుతున్నారు. అది అది భక్తుడు అడుగుతున్నాడు, శ్రీదేవిని మా ముందుకు తీసుకురా అని అగ్నిదేవుణ్ణి అడుగుతున్నాడు. అది దీనిలో మొదటి మంత్రంలో. అయితే ఈ మొదటి మంత్రంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అంతా కూడా ఒకసారి మీకు చెబుతా. దానిలో గొప్ప విశేషం ఈ విధంగా వేద మంత్రాల్లో ఎలా ఉంటాయి అర్థాలు తెలుస్తుంటాయి. దీనిలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఇక్కడ విశేషం ఏమిటంటే జాతవేద అని ఉన్నది. జాతవేద, జాతవేద అని అంటే అగ్ని అని అర్థం. అగ్ని అగ్ని జాతవేద అంటే అగ్ని అంటే ఏమిటి? అగ్ని అనేటువంటి పేరు అగ్ని అంటే సరిపోలేదా? జాతవేద అన్నాడేమిటి ఈ వేద మంత్రంలో? అంటే అగ్నిదేవుడికి 34 పేర్లు ఉన్నాయి. మనకు తెలిసినటువంటి పేర్లలో అగ్నిదేవుడికి సహజంగా అగ్ని అగ్ని అంటాం, లేకపోతే అగ్నిదేవుడు అంటాం. ఇంత తప్పితే మనకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి ఇది వేదంలో అగ్నిదేవుడి పేరు. జాతవేద అనేటువంటి మాట ప్రయోగించాడు. ఏమిటంటే జాతవేద అంటే పుట్టినటువంటి వాడికి, పిల్లవాడికి మొట్టమొదట ఉండేటువంటి దేవుడు వాడి పొట్టలో ఉండేది జాతవేద ఉంటాడు. జాతవేద ఉంటాడు. జాతవేద అంటే అగ్ని. లోపల వాడికి అగ్ని ఉంది కాబట్టి, అంటే అగ్ని ఉంది కాబట్టి ముందు అన్నం అడుగుతాడు. ముందు అన్నం తీసుకురా అంటాడు. అన్నం తీసుకురా అంటానికి అర్థం ఏంటి? వీడు ఏడు మొదలు పెడతాడు. ఆకలి. లోపల అగ్ని ఏం చేస్తుందనంటే నాకు హవిస్సు వేయుము. అగ్ని ఉందంటే హవిస్సు వేయము. ఇప్పుడు దీపం చేయాలనుకోండి, ఒత్తి పెడతాము. ఒత్తి పెట్టి దానిలో ఊరికి ఒత్తి పెట్టి వెలిగిస్తే అది ఎట్ట కుదురుతుంది? హవిస్సు వేయాలిగా. నూనె వేస్తే అప్పుడు ఏం చేస్తుంది? ఆ ఒత్తి నూనె లాగుతూ ఉంటుంటుంది. అప్పుడు వంట వెలుగుతూ ఉంటుంది. అప్పుడు సరిపోతుంది. అట్లనే వీడికి ప్రతి ప్రాణికి, మనిషిగానే కాదు ప్రతి ప్రాణికి కూడా అగ్నిదేవుడు లోపల ఉంటాడు. ఆ అగ్నిదేవుడి పేరే మనకు భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అనగా మనకున్న పొట్టలో ఒక అగ్నిదేవుడు ఉన్నాడు. వాడి పేరు ఏంటంటే వైశ్వానరుడు, అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడే జాతవేద. లోపల ఉన్నాడు అనమాట అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు పొట్టలో ఉండి ఈ మనం తిన్నటువంటి అన్నం మొత్తాన్ని ఆయన మళ్ళీ వండి అంతా శరీరానికి సమంగా పంపించేసేస్తుంటాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు సహజంగా మనకు ఉన్నటువంటి వాడు అనమాట అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు వాడిని అడుగుతున్నాం. ఎందుకంటే మేము పుట్టాము, నువ్వు ఉన్నావా లోపల,
ఇప్పుడు మాకు కావాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, కాబట్టి ఆ అమ్మవారిని తీసుకురా నువ్వు అని అడుగుతున్నావు. ఎటువంటి అమ్మవారిని తీసుకురావాలి ప్రశ్న. ఎట్లా ఉండాలి అమ్మవారు, అది దానికి వర్ణన చెబుతున్నాడు. హిరణ్య వర్ణం. హిరణ్యం అంటే బంగారం, వర్ణం అంటే బంగారం యొక్క రంగు. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నటువంటి అమ్మవారు. బంగారం రంగు ఎట్లా ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుంది ఒరిజినల్. అది పసుపు, ఎరుపు కాదు, పూర్తిగా రెడ్ ఉంటుంది. ఆ రెడ్లో ఉండదు, అది పసుపు రంగులో ఉంటుంది. అది బంగారం. అది అది పసుపు రంగులో ఉంటుంది. హిరణ్య వర్ణం అదనమాట. ఆ వర్ణంలో ఉంటుంది అమ్మవారు. గుర్తు చెబుతున్నాడు అనమాట. ఈ భక్తుడు చెబుతున్నాడు ఇలా ఉంటుంది అని అంటాడు. హిరణ్య వర్ణం అని చెప్పాడు. ఇంకొక లక్షణం చెబుతున్నాడు. హరిణీం. హరిణీం అని అంటే పసుపు రంగులో ఉంటుంది అని. బంగారు వర్ణము పసుపు రంగు రెండు చెబుతున్నాడు అనమాట. ఇట్లా చెబుతూ సువర్ణ రజత స్రజాం. ఆమె మెడలో మాలలు ఉన్నాయి. ఏం మాలలు ఉన్నాయి అంటే సువర్ణ అంటే బంగారం మాలలు, రజత వెండి అంటే బంగారు మాలలు వేసుకున్నది, వెండి మాలలు కూడా వేసుకున్నది. వెండి ఎట్లా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, అదేమో పసుపు రంగులో ఉంటుంది. ఇటువంటి మాలలు వేసుకొని ఉన్నది. ఇంకా చంద్రాం అంటే చంద్రుని యొక్క కాంతి ఎలా మెరిసిపోతున్నదో అట్లా ఉన్నది. అలానే హిరణ్మయీం అంతా బంగారమైనటువంటి శరీరమే. అటువంటి ఆమె పేరు లక్ష్మి. ఆమెను మా ఆవహ, అది కరెక్ట్. మా ఆవహ, కొన్నిట్లో మమ అని ఉంటుంది. మా ఆవహ అనేది వేదంలో ఉన్నటువంటి. మా అంటే మమ, నా కొరకు, ఆవహ ఆహ్వానించుము. ఇది అర్థం ఏంటి? డైరెక్ట్ మీనింగ్ అంటారు. డైరెక్ట్ మీనింగ్ అంటారు. ఇది పైకి ఊరిక అర్థం తెలుగు. అసలు అర్థం ఏమిటి? లోపల అర్థం ఉంది. లోపల అర్థం ఏమిటంటే హరిణీం అంటే పాపములను నశింపజేయునది. అది హరిణీం అంటే పాపములను నశింపజేయునది. హిరణ్య వర్ణం. వర్ణం అంటే అర్థము అక్షరాలు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 50 పీఠ రూపిణి. లలితలో వచ్చింది కదా 50 పీఠ రూపిణి. ఎన్ని అక్షరాలు? 50 అక్షరాలు. ఇవి ఒక 16, అవి ఒక 34, మొత్తం 50 అక్షరాలు అవే అనమాట. ఈ 50 అక్షరములు ఏమిటనమాట? అవి హిరణ్య వర్ణం, బంగారుమయమైనటువంటి అక్షరములు అని అర్థం చెప్తున్నారు. అంటే అక్షరములు ఎటువంటివి అంటే హిరణ్యవర్ణ అంటే అర్థం కదా. అక్షరము అనేటువంటిది నశించినటువంటి దానిని అక్షరము అంటారు. ఈ అక్షరం ఎప్పుడు పుట్టింది అని అంటే వేదం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడే ఉంది. ఏది? ఈ అక్షరాలు. ఈ అక్షరమయమైనటువంటిది అమ్మవారు అని అర్థం. అది అక్షరమయం అంటే మంత్రమయమైనటువంటిది అమ్మవారు అని చెబుతున్నాడు. పాపమును హరించునటువంటిది హరిణీం. సువర్ణ రజత స్రజాం. సువర్ణ రజత. ఇక్కడ అర్థం ఏమిటంటే సువర్ణ అంటే ఒక అర్థం ఏమిటంటే సు అంటే మంచి, వర్ణ అని అర్థం వస్తుంది. ఏమిటంటే సువర్ణాలు అని అంటే ఇక్కడ కేవలం అక్షరాలు. ఈ అక్షరాలు ఏంటి? 50 అక్షరాలు. ఈ 50 అక్షరాలే మాలలుగా కలిగినటువంటిది అని అర్థం వస్తుంది, ఒక అర్థం. తర్వాత రజత శ్రజాం అంటే వెండి, అంటే తెల్లగా మెరిసేటువంటి అక్షరములు. అంటే ఆమె వేసుకున్నటువంటి మాల మన 50 అక్షరములతోటి ఉన్నటువంటిది అని అర్థం ఒకటి. రెండో అర్థం ఏమొస్తుందంటే సువర్ణ రజత అంటే సువర్ణ అంటేనేమో సూర్యుడు, రజత అంటేనేమో చంద్రుడు. సువర్ణ రజత రెండు అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రులతో పోలినటువంటి కాంతులు కలిగినటువంటి ఆ అమ్మవారు పూలమాలలు అది మాలలుగా వేసుకున్నది. అనగా అమ్మవారి యొక్క శక్తి వలననే సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు వికసిస్తున్నారు, అది అర్థం. వీళ్ళందరికీ మూల ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి అంటే ఎవరు? లలితా పరమేశ్వరి అనగా పరబ్రహ్మ స్వరూపిణి, అది అర్థం. పరబ్రహ్మ స్వరూపిణి అనేటువంటి
అమ్మవారి పేరు ఇక్కడ శ్రీదేవి అనే పేరుతోటి అనమాట. ఆమె చంద్రాం అంటే చంద్రుని యొక్క కాంతి. చంద్రుడు ఎలా ఉంటాడనంటే ఎలా అయితే తెల్లగా ప్రకాశిస్తూ ఎంత ఆనందంగా మనకు ఆనందాన్ని ఇస్తాడో అలా ఉండేటువంటిది అమ్మవారు అని అర్థం చంద్రాం. అలానే హిరణ్మయి బంగారుమయమైనటువంటిది, సర్వము బంగారమయమైనటువంటిది. అటువంటి అమ్మవారిని మా దగ్గరికి తీసుకురావయ్యా అని జాతవేదుణ్ణి అడుగుతున్నారనమాట. జాతవేదుణ్ణి అడుగుతున్నారు, శ్రీదేవిని మా దగ్గరికి తీసుకుని రమ్ము అని అడుగుతున్నారు. శ్రీదేవిని అంటే లలితా పరమేశ్వరానండి, శ్రీ మహాలక్ష్మిని పేరు ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి దేవత పేరు అది అనమాట. ఇదే అయితే ఇందులో దాగి ఉన్నటువంటి అసలు విషయం ఇంకా బయట చెప్పాల. ఏమిటంటే దీనిలో ఉన్నది హ్రీం అనే బీజాక్షరం ఉన్నది. హ్రీం అనే బీజాక్షరము, ఈ బీజాక్షరం ఎక్కడి నుంచి వస్తుందంటే హరిణీం అనేటువంటి ఆ పదంలో నుంచి హ్రీం అనే బీజాక్షరం వస్తుంది. అనగా ఈ మంత్రాన్ని చదువుతున్నామంటే బీజాక్షరమైన హ్రీం బీజాక్షరాన్ని ఉపాసన చేస్తున్నాము అని అర్థం. ఇది చదివేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని 1-2 సార్లు చదవాలి. ఈ మంత్రము మొత్తానికి 16 మంత్రాలకి శిరస్సు లాంటిది. ఈ మంత్రం శిరస్సు లాంటిది. ఈ మంత్రంలోనే మనకు అమ్మవారి యొక్క బీజాక్షరాలు శ్రీం హ్రీం క్లీం అనే బీజాక్షరాలు ఉంటాయి. శ్రీం హ్రీం క్లీం అనేటువంటి బీజాక్షరాలు ఇందులో ఉంటాయి. ఈ బీజాక్షరాలతోటి అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఈ 16 మంత్రాలతోటే బాలా మంత్రాన్ని జోడించి చేస్తారు ఒకటి. రెండో శ్రీ విద్యా మంత్రాన్ని జోడించి చేస్తారు. ఇప్పుడు మనకు కొల్లూరు మహాలక్ష్మి ఇటువంటి చోట పెద్ద పెద్ద వాళ్ళు చేస్తుంటారే, అక్కడ ఏంటంటే ఈ శ్రీ సూక్తానికి అటు బాలామంత్రం కానీ శ్రీ విద్యా మంత్రం కానీ చేర్చి చదువుతారు. అవి చేర్చి చదువుతారు అనమాట. అవి చేర్చి చదివితే అప్పుడు ఏమవుతుందనంటే ఏమిటి ఇంకా పవర్ ఎక్కువ పెరుగుతుంటుంది. అది ఇంకా పవర్ పెరుగుతుంది. అంటే అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రాలను కూడా చేర్చి చదవటం. అది అలానే అర్చన చేసేటప్పుడు కూడా అంతే. అంటే బాలా మంత్రానికి బీజాక్షరాలు ఏం చెప్పాము, ఐం క్లీం సౌహ్ అని చెప్పాం. ఇది బాలా మంత్రం బీజాక్షరాలు. ఇప్పుడు ఈ మంత్రాన్ని బాలా మంత్రంతో చెప్పండి అని అంటే మొట్టమొదట ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం అయి 2 ఆరోహణం అవరోహణం 2 చెప్పాలి. అప్పుడు 3 కూడా 6 అవుతాయి. ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం హిరణ్యవర్ణావరిణి సువర్ణ హరితశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాత వేదో మమావఖ. ఇట్లా అనమాట. అది బాలామంత్రంతో కలుపుతుంది. అట్లనే శ్రీ విద్యా మంత్రం కూడా కలుపుతుంది. అలానే ఈయన దీంతో ఇట్లా ఈ విధంగా అర్చన చేసేటప్పుడు కానీ పారాయణ చేసేటప్పుడు కానీ ఇలా చేయాలన్నమాట. ఇవి మంత్రాలు, మొట్టమొదటి 16 మంత్రాలు. తర్వాత వచ్చేవి మంత్రాలు కాదు, శ్లోకాల వర్ణన. కాబట్టి మంత్రానికి ధ్వనిగర్భితమైన అర్థం ఎక్కువ ఉంటుంది. అక్షరం సరిగా చెప్పాలన్నమాట. అది అనమాట దీనిలో. కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్న దానిలో జాతవేదుణ్ణి అంటే అగ్నిదేవుణ్ణి, నువ్వు శ్రీదేవిని అనగా శ్రీ మహాలక్ష్మిని మా కొరకు ఆహ్వానించుము అని అగ్నిదేవుణ్ణి మనం అడుగుతున్నాం. వాస్తవానికి కూడా ఏంటంటే మనం దీపారాధన చేస్తూ ఆ దేవుడి దగ్గర నమస్కారం బట్టి ఎవరు చేస్తుంటాం కదా. అంటే అర్థం ఏమిటంటే మొట్టమొదటి అగ్నిదేవుడి ద్వారానే వాళ్ళని పొందాలి. అగ్నిదేవుడు లేకుండా అర్చన అనేటువంటిది శూన్యం. అగ్నిదేవుడు ఉంటేనే ఆ దేవుళ్ళు మన దగ్గరకు వస్తారు. అగ్నిదేవుడు లేకపోతే లేదు, ఖాళీ. ఏమిటంటే ఎందుకనంటే వేదంలో మొట్టమొదట ఉన్నటువంటి దేవుడి పేరు అగ్నిదేవుడు. మీ ఇంట్లో ఉంది ఆ వేదం కూడా. మీకు శుభ్రంగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు చెప్పండి. ఆ వేదాన్ని మీ చేతుల్లో మీరు పట్టుకుందరు కానీ పట్టుకొని ఆ నమస్కారం చేసుకుంటే మీరు సమస్త దేవతలనే కాకుండా
ఇంక చెప్పే పని లేదు, మొత్తం అందరినీ కూడా నమస్కారం చేసుకుంటారు. అంటే వేదంలో సమస్తమైనటువంటి వాళ్ళందరూ ఉంటారు 4 వేదాలలో. అది పుస్తకం ఇంట్లో ఉంది, అది 10 కిలోల బరువు, అది అనమాట. అది 10 కిలోల బరువు, అది ఆ పుస్తకం, అది అంత పెద్ద పుస్తకం అది. అదే అనమాట. ఆ పుస్తకంలో లోపల ఆ సముద్రంలో వాటిల్లో ఇది ఈ 16 మంత్రాలు ఉన్నాయి, అట్లా అనమాట. కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటి వేదం. ఆ వేదంలో మొట్టమొదటి దేవుడు ఎవరంటే అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుణ్ణి ద్వారా మనల్ని అడుగుతున్నాం, ఆ శ్రీదేవిని మా దగ్గర తీసుకురావాయా అని అడుగుతున్నాం, అదనమాట. అట్లా అనమాట. దీనిలో శ్రీం, తర్వాత హ్రీం క్లీం అనేటువంటి బీజాక్షరాలతోటి అమ్మవారిని మనం ఉపాసన చేస్తూ ఉంటాం, అట్లా అనమాట. అలా ఈ విధంగా దీనిలో అర్థం కూడా ఇచ్చాను, అది మీరు తీరుకున్నప్పుడు చూసుకోవచ్చు అనమాట. దీనిలో అనమాట విశేషంగా దీనిలో అనమాట శ్రీం హ్రీం క్లీం అనేటువంటి బీజాక్షరాలు దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇక ఆ తర్వాత మొదటి మంత్రం చెప్పుకున్నాము. రెండో మంత్రంలో ఇక్కడ రెండో మంత్రం పేజీ నెంబర్ 36లో రెండో మంత్రం. తాం ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానకం. ఇది తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని, అక్కడ మనపగామిని అదేనమాట. అక్కడ ఏం బీజాక్షరం, యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం. ఇక్కడ ఏం హే జాతవేద అంటే హే అగ్నిదేవ. మళ్ళీ ఇందులో జాతవేదుడు మళ్ళీ వచ్చాడు ఈ రెండో మంత్రంలో కూడా. ఆ జాతవేద అగ్నిదేవుణ్ణి ఏమంటున్నాడంటే అనపగామిని లక్ష్మీం అనపగామిని, లక్ష్మీదేవి విష్ణువుని వదిలిపెట్టకుండా ఉంటుంది అని అర్థం. విష్ణువు ఎక్కడైతే ఉన్నాడో ఆ విష్ణువులో లక్ష్మి ఉంటుంది. అలా దేవతలందరూ అంతే. శివుడు ఎక్కడైతే ఉన్నాడో శివుల్లో శివ అంటే అమ్మవారు ఉంటుంది. అట్లనే స్త్రీ దేవతలు కూడా అమ్మవారు ఉందంటే లోపల అయ్యేవారు. అందుకని ఈ విషయాన్ని లలితలో ఎట్లా చెప్పాడు అని అంటే ప్రకాశ రూపము విమర్శ రూపము అని 2 రూపాలు చెప్పాడు. ప్రకాశ రూపం అంటే మనకు పైకి కనబడేటువంటిది రూపం. మనం చూస్తుంటాము, ఆ విష్ణుమూర్తి రూపం చూస్తున్నాము, విష్ణువు కనబడుతున్నాడండి రూపం అన్నాం. లోపల ఎవరున్నారు అంటే లక్ష్మీదేవుడు. లక్ష్మీదేవిని చూస్తున్నాము, లోపల ఎవరున్నారు విష్ణు అంటే అయ్యవారు అమ్మవారు. బయటికి అయ్యవారు కనపడుతుంది, లోపల అమ్మవారు. అమ్మవారు బయటికి కనపడుతుంది, లోపల అయ్యవారు ఉంటుంది. ఇది ఈ రెండింటిని లలితలో ప్రకాశ రూపము విమర్శ రూపము 2 రకాలుగా వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళిద్దరూ భిన్నంగా ఉండరు, వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు వాళ్ళు. అందుకనే సౌందర్యలో శివశక్త్యాయుక్తో అని చెప్పుకున్నారు, అది మొదలుపెట్టారు. ఎప్పుడు కలిసే ఉంటారు అనమాట వాళ్ళిద్దరు, శివశక్తి అట్లా అయ్యవారము. అలా ఇక్కడ విష్ణుమూర్తి వెంట ఉన్నటువంటి లక్ష్మీదేవి వదిలిపెట్టకుండా, విష్ణువుని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి శక్తి పేరు లక్ష్మీదేవి, అది అర్థం. లక్ష్మీ అనపగామిని అని చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే తామ ఆవక జాత వేదో, హే జాతవేద, హే అగ్నిదేవ, లక్ష్మీం అనపగామిని అనగా లక్ష్మీదేవి వదిలిపెట్టకుండా ఉన్నారే విష్ణుమూర్తి ఉన్నాడు. ఆ విష్ణుమూర్తిని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి ఎవరంటే లక్ష్మీ. ఆ లక్ష్మీదేవిని కావాల్సింది మాకు విష్ణుమూర్తి కాదు, లక్ష్మీదేవిని పట్టుకురా అంటే విష్ణువు లోపల ఉన్న శక్తి ఎవరో వాళ్ళని పట్టుకురా. విష్ణువులో ఉన్నటువంటి లక్ష్మి శక్తి, ఆ శక్తిని తీసుకురా అని చెబుతున్నాడు అనమాట. అని ఆవహ ఆహ్వానించుము అని. యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. ఇక్కడ ఏమిటంటే గాం అంటే ఆవులను, అశ్వం గుర్రములను, పురుషాన్ అంటే సంతానమును పొందుతాము. ఇక్కడ అర్థం ఏమిటో అష్టలక్ష్మి. ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిలో చెప్పేది అమ్మవారిని ఎందుకు తీసుకురమ్మంటున్నాం అంటే మాకు
గృహస్థులం మేము. గృహస్థాశ్రమంలో ఏం కావాలి అని అంటే సంపదలు కావాలి. గృహస్థాశ్రమంలో సంపద. గృహస్థ సన్యాసికి ఏం అక్కర్లే. సన్యాసి ఇల్లు కూడా అక్కర్లే, ఎక్కడో చెట్ల కింద కూర్చుంటాడు, వాడిని తీసేసేయండి. గృహస్థుకే అన్నీ కావాలి. కాబట్టి అన్నీ కావాలి అని అంటే మరి ఎట్లా వస్తాయి మాకు అమ్మవారి అనుగ్రహం లేకుండా? కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి. కాబట్టి మాకు ఏమేం కావాలి అంటే ఉదాహరణగా కొన్ని చెప్పాడు. గాం ఒకటి. గాం గాం అంటే ఆవులు అని అర్థం. అశ్వం అంటే గుర్రాలు అని అర్థం. ఏమిటి దీనిలో అశ్వము గుర్రాలు అని అంటే, ఇప్పుడు అమ్మవారే వచ్చి అయ్యా నీకు ఒక 1000 ఆవులు ఇస్తాను తీసుకోవయ్యా అంటే, నమస్కారం అమ్మా నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. ఒక 1000 గుర్రాలు కూడా ఇస్తాను తీసుకుంటే నాకు అక్కర్లేదమ్మా. మరి మంత్రంలో ఉంది కదయ్యా, నువ్వు అడుగుతున్నావుగా, నువ్వేం అడుగుతున్నావు? నాకు ఆవులు ఇవ్వు, గుర్రాలు ఇవ్వు అని అడుగుతున్నావు కదా. మరి కాబట్టి ఇస్తాను తీసుకో. పురుషాన్ని సంతానము కూడా అంటున్నావు. సంతానం అంటే బహువచనం వేసావుగా, ఒక 100 మందిని ఇస్తాను తీసుకో. దీనిలో అర్థం ఇది ఉంటుంది కదా, తీసుకో మరి నువ్వు అడుగుతున్నావు కదా అని. ఇప్పుడు ఏమంటారు దానికి? నమస్కారం బాబు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, మేమంది ఎక్కడ పెడతాము అని అర్థంలో వస్తుంది. ఇది ఈ మంత్రం ఎప్పుడుంది? వేద కాలంలో ఉన్న మంత్రం. వేద కాలంలో. వేద కాలంలో ఏమిటంటే ధనం. ఇప్పుడు మనకు ధనం ఏంటంటే రూపాయల నోట్లు, కాగితాలు, కట్టలు కట్టలు రూపాయల కాగితాలు ఇవి, లేకపోతే ఏదో బంగారం, ఇట్లా ఈ విధంగా. ఇది వేద కాలంలో ధనం ఏంటంటే ఆవులు, ఎన్ని ఆవులు ఉంటే వాడికి అన్ని డబ్బులు ఉన్నాయని అర్థం. ఒక ఆవు ఉందంటే ₹1 ఉంది, వాడు దరిద్రుడు ఎక్కడ వేద కాలంలో. అది అర్థం. వేద కాలంలో ఆవులే ధనం. దాన్నే ఏమంటారంటే వేద కాలంలో ఆవుల్ని గోధనము అంటారు. అది వేద కాలంలో గోధనము అది అనమాట. గోవులు ఉండాలి బాగా వాళ్ళకి. ఆ గోవులు ఉంటే ఏమవుతుంది అని అంటే, గోవు వలన కారణం ఏమిటంటే సమస్తము గోవు వలన వాళ్ళు సంపాదిస్తారు. గోవు వలన అంటే ఏమిటనమాట? గోవు పంచగవ్యము అనేటువంటి తెలిసింది. ఆహారం అంతా వచ్చేస్తుంది, పాలు వస్తాయి, దాని ప్రకారం అన్నీ వస్తాయి. అది ఒకటి కనబడుతూనే ఉంటుంది. ఆవు ఉండటం వల్ల ఏంటి? యజ్ఞం చేయొచ్చు, అదొకటి. ఆ యజ్ఞం చేస్తే కానీ వర్షాలు పడవు, అదొకటి. ఇతర అనమాట. అట్లా అనమాట, ఆవు వలన లాభాలు అనమాట ఇది. అట్లా ఈ విధంగా ఆవు వలన. అలానే ఆవు అనేటువంటిది, ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి తీసుకోవాలనుకుంటే కాగితాలు ఇస్తాను తీసుకుంటాం. అప్పుడు ప్రాచీన కాలంలో ఎట్లా ఉంటాయి అని అంటే ఆవులు ఇవ్వటం, ఆవులు తీసుకోవటం. అది అట్లా ఆ విధంగా ఉండేది అనమాట. అది వేద కాలంలో ఉండేటువంటిది అనమాట. అట్లనే ఆ వేద కాలంలో ఇంకేమిటున్నాడు? గాం అశ్వం. అశ్వం అని అంటే గుర్రం. ఇప్పుడు గుర్రాలు కావాలని అంటే ఇప్పుడు గుర్రాలు పోయినాయి. ఏమిటంటే గుర్రాలు కార్లే గుర్రాలు. అది అది ఇప్పుడు అర్థం. అప్పుడు ప్రాచీన కాలంలో గుర్రం అనేటువంటిది ఇంటికి ఒకటి ఉందంటే వాడికి పెద్ద లేనట్టే లెక్క. అంటే ఏంటంటే ప్రయాణం వాడు వెళ్ళాలి అని అంటే కనీసం 3-4 గుర్రాలన్నా ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క గుర్రం. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కారు అన్నట్టుగానే అమెరికాలో ఒక్కొక్కడు ఒక్కొక్క కారు అన్నట్టుగానే అప్పుడు గుర్రం ఉండాలి. ఆ గుర్రంతో వెళ్ళేవాళ్ళు. ఆ గుర్రం కూడా ఏముంది, గంటకి అది 30-40 కిలోమీటర్లతో పోతుంటుంది. గంటకి 30-40 కిలోమీటర్లతో పోతాయి. ఇప్పుడే 30-40 కిలోమీటర్లతో పోతున్నాయి. అప్పుడు ఎట్లున్నాయో ఆ గుర్రాలు, అట్లా అనమాట. కాబట్టి గుర్రం కావాలి. అంటే ఏమిటి? ఎక్కడికి పోవాలన్నా ఏమైనా ఇది ప్రయాణాలు చేయాలంటే గుర్రాలు ఉండాలి. తినటానికి ఏమో ముఖ్యంగా ఆవులు ఉండాలి. ఆవుల వల్లనే తిండి వస్తుంటుంది. ఆవు వలనే తిండి వస్తుంటుంది. అది వేదకాలంలో. ఆవు ఉంటేనే అది ఇల్లు వాడికి. ఆవు లేకపోతే వాడికి ఇల్లు కూడా లేదు అన్నట్టు అర్థం. ఆవుకి అంత ప్రాధాన్యత ఉండదు. కాబట్టి మాకు ఆవులు, గుర్రాలు. ఆ తర్వాత గృహస్థాశ్రమం కాబట్టి పురుషాన్ అంటే సంతతి అర్థం, సంతానము. మరి గృహస్థ అంటే సంతానం ఉండాలి కదా. ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఉంటే వాళ్ళిద్దరికి 2 పదాలు వస్తాయి. కొడుకో కూతురో పుట్టారు వాళ్ళిద్దరి భార్యాభర్తలకి.
అప్పుడు వాళ్ళిద్దరికి చెరొక పదం వస్తుంది, ఒక మాట. ఆమెకు ఒక మాట, వీడికి ఒక మాట. అది అర్థం. తల్లి తండ్రి అనే రెండు పదాలు వస్తాయి, వీళ్ళ వలన వస్తాయి, వీళ్ళ వలన వస్తాయి అనమాట. అప్పుడు తల్లి తండ్రి అని అంటే దేని కింద లెక్కకు వస్తారు? అది లెక్క. తల్లి తండ్రి ఎవరు? ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సౌందర్య లహరిలో కూడా వచ్చింది. ఎవరు ఇద్దరు కొడుకులు? గణపతి, కుమారస్వామి. అది కుమార గణనాథాంబ మనకి ఇందులో వచ్చిందిగా, లలితలో వచ్చింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, అయ్యా అమ్మ. ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. అర్థం కాదా? కాబట్టి ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు అనగా మాతాపితరులు. ఇది అర్థం. ఆ ఇద్దరు కొడుకులు లేరు అనుకోండి, లేకపోతే వాళ్ళిద్దరిని తల్లిదండ్రులు ఎవడంటాడు? అందుకని వాళ్ళు ఆదర్శంగా చెబుతున్నారు, మేము గృహస్థాశ్రమం రా చెబుతున్నారు. భగవంతుడే దేవుడే ఏంటంటే సగుణ రూపంలో వచ్చి మేము గృహస్థాశ్రమాన్ని పాటిస్తున్నాము, మాకు ఇద్దరు పిల్లలు. ఇదిగో ఇద్దరు పిల్లలు, వాళ్ళు జ్ఞాన స్వరూపము, వాళ్ళు మందబుద్ధులు కాదు, గొప్ప తెలివిగల వాళ్ళు అని చెబుతున్నారు. ఇది ఏంటి? ఆ శివుడి యొక్క ఇల్లు. ఇంకా శివుడి యొక్క ఇల్లు ఏంటి చూసారా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటో తెలుసిన? అమ్మవారి వాహనం సింహం, అయ్యవారి వాహనం ఎద్దు. సింహం ఏం చేస్తుంది? ఎద్దును చంపుకొని తింటుంది, అంతేగా మరి. అట్లా తర్వాత కుమారస్వామి కొడుకున్నాడు, ఆయన వాహనం నెమలి. అయ్యవారి వాళ్ళ నాన్నకి ఆభరణాలు, అబ్బో ఎన్ని ఆభరణాలు చెప్పలేము శివుడికి. ఎక్కడ పడితే అక్కడ పాములు తగిలించుకుంటాడు. మెళ్ళలో పాము, చేతులకు పాములు, కాళ్ళకి పాములు, ఇవన్నీ ఆభరణాలు టైంకి. మరి కొడుకు వాహనం అయిన నెమలు ఉంది కదా, నెమల ఏం చేస్తుంది? పాములు కొట్టేస్తుంది. సరే అట్టయితే సరే, అట్టయితే కనుక గణపతి ఉన్నాడు, గణపతి వాహనం ఏంటి? ఎలుక. ఎలుకుండి అక్కడ పాము ఉంది, పాము ఏం చేస్తుంది? ఎలుకను కొడుతుంది. అంటే ఒకరికొకరు భిన్నమైనటువంటి చంపుకొని తింటమే. వాళ్ళకున్న వాహనాలన్నీ కూడా ఒకటి ఒకటి చంపుకొని తింటమే. ఎంత విచిత్రంగా ఉందయ్యా మరి, చంపుకొని తింటలేదే ఒక్కటి కూడా. సింహం యుద్ధం చంపడం లేదు, నెమలేమో వీటిని చంపలేదు. ఏమిటి ఇది? అదే గొప్ప అర్థవంతమైనటువంటి శబ్దం పెట్టినటువంటి గొప్ప విశేషం. అంటే అయ్యవారి అమ్మవారు పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజో శక్తి చేత వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే తమో గుణము, అజ్ఞానం అయితే ఉన్నదో, సింహంలో ఉండేటువంటివి, అలానే నెమల్లో ఉండేది, పాములో ఉండేటువంటివి, ఈ గుణములన్నీ కూడా కామ క్రోధ లోభ అనేటువంటి అన్ని నశించి అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. అదే అనమాట. అట్లనే గణపతి ఉన్నాడు, ఆ గణపతికి ఎలుక వాహనం. గణపతికి ఎలుక వాహనం. ఎవరో పిల్లవాడు అడిగట, వాళ్ళ అమ్మనో వాళ్ళ అయ్యను అడిగట, అమ్మో ఎలుక ఎంత ఉంటుంది? గణపతి చూస్తేనే 4 టన్నులు ఉన్నాడు, చచ్చూరుకుంటుంది ఈ ఎలుక. ఈ ఎలుక ఎట్ట మోస్తుంది? ఇక టీవీలో మాత్రం బుడుకు చూపిస్తుంటాడు, నిజంగా మోయాలంటే మోస్తుందా? ఇదంతా ఏంటి అని అడిగితే, అడవకు, ఏదో దేవుడు దండం పెట్టుకో, ఏమి పిచ్చి అది. మీరు అడగండి ఎవరైనా సరే, ఎవడు చెబుతాడో చెప్పండి. మీరు మీరు పరీక్ష చేసి చూడండి, ఏమయ్యా అందరం పెట్టున్నాం మేము అంతేనంటారు. ఈ దేవతల వాహనాలు అర్థం చేసుకుంటే మనకేమర్థం అవుతుంటే, మనకు అజ్ఞానం మనకు తగ్గుతుంది ముందు, తర్వాత సంగతి. అది ఏమిటంటే ఎలుక అంటే తెలుగులో ఎలుక అంటారు, సంస్కృతంలో మూషికము అంటారు. మూషికం అంటే ముష అనేటువంటి శబ్దం నుంచి మూషికం అని వచ్చింది. ఈ ముష అంటే అర్థం ఏమిటంటే దొంగతనము, ముఖ్యంగా దొంగతనం, లేదా టక్కరి, ఇటువంటి పనులు చేసేదంతా ఈ ముష్కరుడు. వీడు ఎక్కువగా ఏం చేస్తుంటాడు? రాత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. రాత్రి ఎప్పుడు వస్తుందా ఎదురు చూడంగానే వరణ పరిగెత్తుంటే కాజేసుకొని వస్తాడు ఈ దొంగ. అట్లా ఎలుకలు చూసుకోండి, రాత్రిపూట ఇంకా చెప్పే పని లేదు,
మొత్తం ఇంట్లో నేను కొట్టి పారేస్తుంటాయి. ఎప్పుడైతే వీళ్ళు పడుకున్నారని సరిగానే ఏదో గర్రను వచ్చేసి ఇవన్నీ చేసేస్తుంటాయి. మళ్ళీ మనం లేకుండా బర్రెంట పరిగెత్తుతుంటాయి. ఇది మనం చూస్తున్నటువంటి విషయం ఇది. అదంతా దొంగ బుద్ధి. దానికి ఉన్నంత దొంగ బుద్ధి దేనికి ఉండదు. ఏది తెలుక్కున్న దొంగ బుద్ధి. అది ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు దొంగతనం చేద్దామని చూస్తుంది. మరి దొంగతనం చేసేటువంటి ఎలుకను ఆయన ఎందుకు పట్టుకున్నాడు? ఇక్కడ అదే విషయం ఏమిటంటే అది ఇంత లేదు, దొంగతనం చేస్తుంది అంటే దాని బుద్ధిలో ఎంతటి గొప్ప దుర్మార్గమైనటువంటి గొప్ప బుద్ధి ఉందో చూసుకోవాలి. ఉన్నది ఇంతే, అంత దొంగతనాలేదని. దాని మీద ఏం చేశాడనంటే గణపతి కాలేసి తొక్కాడు. మరి తొక్కితే పచ్చడి అయిపోవాలి కదా అది. అదే అర్థం. అంటే అర్థం ఏమిటంటే గణపతి అనేటువంటి వాడు అత్యంత సూర్య శక్తి ఉన్నటువంటి గొప్ప తేజోవంతమైన జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి కాలు మీద ఇట్లా పెట్టగానే ఆ లోపల ఉన్న దొంగ బుద్ధి అంతా దీనికి పోయింది. అది దీనికున్న దొంగ బుద్ధి అంతా పోయింది. దొంగ బుద్ధి అంతా పోయి దీనిలో ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ప్రవేశించింది. అది ఎలుక ఇంతున్నా కానీ తన్నున్నటువంటి ఆ వినాయకుడిని మోస్తుంది. దీనికి పోయి పరమేశ్వరుని యొక్క శక్తి దీనిలోకి వచ్చేసింది. దీనిలో మాత్రం దొంగ బుద్ధి పోయింది. ఇది ఏమిటి? భౌతికంగా ఉన్నటువంటి అర్థము. ఇక మనకెందుకు చెప్పాడు అని అంటే ఆ ఎలుక బుద్ధి మనకుంది. అంటే మనకి ఎప్పుడు ఉందండి? లేదండి మేము బాగానే ఉన్నామండి అని అంటాం. మనం అంటే మనం అని కాదు, అనేక మంది జనం ఉన్నారు కదా, జనాలు రకరకాలు ఉంటారు. అంటే టక్కరికి మాట్లాడేవాళ్ళు. ఏమయ్యా నిన్న నువ్వు కనపడ్డావా? నేనెప్పుడు కనపడ్డానా? భలే వాడివే. ఓ కొంతమంది భలే చెబుతుంటారు మాటలు. అంటే కాసేపట్లో అబద్ధం ఆడేస్తారు, క్షణంలో అబద్ధం ఆడేసేస్తారు. అదే అట్లా అనమాట. అట్లా ఉంటారు రకరకాలైన జనాలు. అంటే వాళ్ళలో ఎలుక ఉంది అని అర్థం. వాళ్ళలో ఎలుక అంటే మూషిక బుద్ధి ఉంది. మూషిక బుద్ధి అంటే మూషికాసురుడు ఉన్నాడు. మూషికాసురుడు అదే మన కథలో, పురాణ కథలో మూషికాసురుడు అంటారు. అది ఆ మూషికాసురుడు ఉండేటప్పటికీ వీడు ఏం చేస్తాడు? వీడి యొక్క జీవన విధానం అంతా ఇదే పని, రెండో పని లేదు. ఇలా ఉంటే అప్పుడు వాడు ఏమవుతాడంటే చివరికి కుమార్గంలో పడిపోయి అనేకమైనటువంటి పాపాలు అనుభవించు తర్వాత అనేకమైన జన్మలు ఈ విధంగా పొందుతుంటాడు. అది అటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు అని అర్థం. అందుకని ఆ గణపతిని ఆరాధిస్తే గణపతి యొక్క అనుగ్రహం వలన మనలో ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ కుబుద్ధులు అవన్నీ అని ప్రశ్న. ఈ శరీరంలో ఎక్కడ ఉంటాయి అని. ఈ శరీరంలో ఎక్కడ ఉంటే మూలాధార చక్రంలో ఉంటాయి. మూలాధార చక్రం అంటే చివరిన వెన్నుపూస చివరి పాయింట్ ఉంది. ఆ పాయింట్లో ఒక అణువంత ప్రదేశంలో వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడు ఏం చేస్తున్నాడంటే ఇదంతా మోస్తూ ఉంటుంటాడు, అంతా మన శరీరాన్ని. ఆ శరీరాన్ని ఆయన మోస్తున్నాడు కదా, ఆయనకు వాహనం ఎలుక. అనగా అర్థం ఏమిటి? ఈ ఎలుకనిలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ పోగొట్టేస్తుంది. ఈ పోగొట్టేయటం వలన అది అత్యంత తేజోశక్తి, అసుర శక్తి అనేటువంటిది మన శరీరంలో పోతుంది. అసుర శక్తి పోవటం వలన మనకు ప్రారంభించిన కార్యములన్నీ కూడా ఏవి విఘ్నాలు కావు. అది అసలు మనలో ఉన్న అసుర శక్తే మనకి విఘ్నాలు తెచ్చిపెడతాయి. మనలోనే ఉంటాడు. ఎందుకంటే కాసేపు సరే అంటాడు, ఇంకా కాసేపు నో అంటాడు, వీడే అంటాడు, సరే అంటాడు, ఓకే అంటాడు, మళ్ళీ నో అంటాడు. ఎందుకంటే మనం నిత్య జీవితంలో అనేక విశేషాలు అన్ని కూడా చూస్తుంటాం అనమాట. అట్లా అది అందుకని దేవతల యొక్క వాహనాలన్నీ అర్థం చేసుకుంటే మనకు కొంత జ్ఞానశక్తి వస్తుంటుంది. దానిలో గొప్ప విశేషాలు పెట్టారు. అది అట్లే లక్ష్మీదేవికి వాహనము గుడ్లగూబ. గుడ్ల గుడ్లగూబ. గుడ్లగూబ. ఆ గుడ్లగూబని ఎందుకు పెట్టారు అని అంటే అది అది ఎందుకు పెట్టారంటే గుడ్లగూబ అంటే దానికి పగల కళ్ళు కనపడ.
సరిగా దానికి రూట్ కనపడదు. రాత్రి కూడా బాగా కనపడుతుంది. ఆ రాత్రి కూడా బాగా పరిగెత్తుతుంటుంది. అది రాత్రి కూడా పరిగెత్తుతూ ఉంటుంటుంది. అది రాత్రి కూడా పెరిగి పగల మాత్రం పరిగెత్తాడు ఎక్కువగా. అంటే అర్థం ఏమిటి? రాత్రి మీద వెళ్ళేవాడు ఎవడు? నిశాచరుడు పోతుంటాడు, రాక్షసుడు పోతుంటాడు. రాక్షసుడు అంటే ఈ దుర్మార్గాలు చేసేటువంటి వాడికి బుద్ధి అనమాట దాని యొక్క అర్థం. అయితే అమ్మవారు ఏం చేసింది? అటువంటి ఆ గుడ్లగోపును వాహనంగా చేసుకుంది. ఇదేమిటమ్మా గుడ్లగోపును వాహనంగా చేసుకున్నావు? ఆ గుడ్లగోపు వీడు రాక్షసులు లాంటి వాడు, రాత్రిపూట పోయి దొంగతనాలు చేసేవాడు వీడు, అందులో పగలబోడు వీడు, పైగా నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు ఎక్కడికైతే పోయినావో అక్కడే లక్షల కోట్లు ఉంటాయి. అమ్మవారు ఎక్కడికి వచ్చిందో అక్కడే లక్షల కోట్లు ఉంటాయి. నేను తీసిపోయేవాడేవాడు గుడ్లగోపుగాడు. ఇదనమాట. ఇదే సుందరకాండలో ఉన్న రావణాసురుని యొక్క ఐశ్వర్యం. అదే సుందరకాండలో వస్తుందన్నమాట. ఆ సుందరకాండలో లక్ష్మీదేవిని వర్ణిస్తాడనమాట. లక్ష్మీదేవిని ఆ సుందరకాండలో లక్ష్మీదేవి బొమ్మ అంత ప్రత్యేకంగా ఆ రావణాసురుడి అంతఃపురంలో ఒక గదిలో ఉంటుంది. ఆ అమ్మవారు లక్ష్మీదేవి ఆ ఏనుగులు అభిషేకం చేస్తున్నాయి. అలా చేస్తున్నాడు ఒక బొమ్మ మనకు కనపడదు కదా. లక్ష్మీదేవిని గజలక్ష్మి అని అంటారు. అది చూస్తాడు ఆయన. అది అప్పుడు అనుకుంటాడనమాట. అనగా అర్థం ఏమిటనమాట? ఎక్కడ ఉన్నది ఈమె ఉండాల్సింది ఇంద్రుడి దగ్గర ఉన్నది. అసలు లక్ష్మీదేవి అంటే ఇంద్రుడి దగ్గర ఉంది. అక్కడ ఉన్న సంపద అంతా అక్కడ ఉంది. ఇంద్రుడు ఎవరు? దేవతలు. దేవతలు అనేటువంటి ధర్మాలుగా ఉండే ధర్మబద్ధమైనటువంటి వాడి దగ్గర ఉండకుండా నువ్వు ఏ వీడి దగ్గరకు వచ్చావేంటి? వీడు రాక్షసుడు కదా వీడి దగ్గర అంటే అర్థం ఏంటి? నీకేంటంటే ఎక్కడ రాక్షసుడు ఉంటే అక్కడ పరిగెత్తుంటావు. అంటే ఎక్కువగా వాస్తవానికి లోకల్లో కూడా ఇప్పుడు చూస్తుంటే మనం చెప్పే పని లేదు వివరంగా, దీనిలో లోడ్ అవుతాయి కాబట్టి చెప్పడం లేదు. వాళ్ళ దగ్గరనే లక్షలు కోట్ల అన్నీ ఉన్నాయి. అర్థమైందా? అక్కడే కూర్చున్నది అమ్మవారు. అదే అనమాట దీనిలో అంత ఇది. కానీ మనం మనలాంటి వాళ్ళు ఏం అడుగుతారంటే అది అడగం. మనం అడిగేది ఏంటంటే నీ యొక్క అనుగ్రహం అడుగుతుంటాం అంతే. వాళ్ళు అట్లా ఉంటారు. అదే అందుకని ఒక్కొక్క ఆ దేవతకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అవి అర్థం చేసుకుంటుంటే గొప్ప విశేషాలు తెలుస్తాయి అనమాట. అది దీనిలో చెబుతూ మనకి గృహస్థాశ్రమంలో కావాల్సినటువంటి ఏమిటంటే ఈ ఐశ్వర్యం కావాలి. ఆవులు, రథాలు, గుర్రాలు, సంతానము ఇవన్నీ కనుక ఉంటేనే గృహస్థాశ్రమము, లేకపోతే గృహస్థాశ్రమం లేదు. ఎందుకంటే వచ్చారనుకో ఎవరికైనా అన్నం పెట్టాలనుకోండి, మరి వీడికి ఏమైనా ఉంటేనే కదా అన్నం పెట్టేది. ప్రాచీన కాలంలో ఎవరన్నా వచ్చి ఏమంటే అన్నం పెట్టండి అని అడిగితే ఏమనుకునేవాళ్ళు అంటే సాక్షాత్తుగా పరమాత్మ వచ్చాడు అని అనుకుని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు. ఇంకా ప్రాచీన కాలంలో 12:30 దాకా అన్నం తినేవాళ్ళు కాదు. ఎవరన్నా వస్తారేమో, వస్తే వాళ్ళకి అన్నం పెట్టిందని మనం తిన్నాం. అలా ఉండేటువంటి ఆ కాలం అనమాట. అలా అన్నం పెడితే ఏంటంటే సాక్షాత్తుగా పరమాత్మ వచ్చాడు అనేటువంటి భావం అనమాట. అది గృహస్థుకు ఉన్నటువంటి లక్షణం అనమాట. అది కాబట్టి దీనిలో ఆ విషయం చెబుతున్నాడు. కాబట్టి మా గృహస్థాశ్రమానికి కావాల్సిన సంపదలు ఏమిటంటే గాము అంటే ఆవులు, అశ్వము, గుర్రాలు, పురుషాన్ అంటే సంతానము, ఇవి కావాలి, అవి తీసుకురా అని చెబుతున్నారు. అవి అడుగుతాం, మాకు కావాలి. అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని అర్థం. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం అనేటప్పటికి ఏమొస్తుందంటే అష్ట ఐశ్వర్యం అవి వస్తాయి. అష్టలక్ష్మి ఉంది కదా, అది అష్టలక్ష్మి ఉంది కదా అట్లా అనమాట. అనే విధంగా 2వ మంత్రంలో అడుగుతున్నాడు. ఇక 3వ మంత్రంలో విశేషం వస్తున్నది. దీనిలో 3వ మంత్రంలో ఏమిటంటే దీనిలో అశ్వపూర్వం రథమధ్యాం అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవి ముపక్వయే శ్రీర్మా దేవి దుషతాం జాతవేద అగ్నిదేవ అని ఇక్కడ ఒక విశేషమైన అర్థం వస్తుంది. ఇది ఏమిటంటే దీనిలో ఉపనిషత్తు మంత్రాన్ని దీనిలో ధ్వని గర్భితంగా పెట్టాడు. ఉపనిషత్తును పెట్టాడు, కఠోపనిషత్తును పెట్టాడు.
కఠోపనిషత్తు అని ఉన్నది. మీరు ఇవి నేర్చుకుంటున్నారనుకో, ఏది శ్రీ సూక్తము, ఆ తర్వాత లలిత, ఇటువంటి ఒక 4-5 రకాలు నేర్చుకుంటున్నారు అనుకోండి. అది నేర్చుకున్నారంటే, కఠోపనిషత్తు నేర్చుకున్నారంటే ఇవి ఏమవుతాయి అంటే చాలా సులభం అవుతాయి. కఠోపనిషత్తు యజుర్వేదంలో ఉన్నటువంటి భాగం అది. అది నేర్చుకుంటే లాభం ఏంటంటే భగవద్గీత సులభంగా అర్థమవుతుంది. అసలు దేవుళ్ళు ఏంటో సంగతి బయటపడతారు. అసలు దేవుడు అంటే ఏమిటో బయటపడుతుంది. అసలు నీకు అర్థమవుతుంది. గొప్ప అత్యంత విశేషమైన అన్ని కూడా దానిలో తెలుస్తాయి కఠోపనిషత్తులో. దానిలో దేవుడు అంటే ఏమిటి? ఇప్పుడు మనం దేవుడు అంటే ఏం చెబుతున్నారని అంటే, ఓ కిరీటం పెట్టి ఎవడో అన్నట్ట దేవుడు వచ్చాట, ఏదో రూపంలో వచ్చాట, అన్నం తినేటప్పుడు వచ్చాట. అయా నేను దేవుడిని వచ్చాను, రోజు నువ్వు పూజ చేస్తున్నావు కదా, వచ్చానయా అన్నట్టు. మామూలు మనిషి రూపంలో వచ్చాట అని అంటేను, దేవుడు ఇట్లా భలేవాడివయ్యా, నువ్వు దేవుడు అని ఉంటున్నావు, దేవుడు గుళ్ళో ఉంటాడయా బాబు. దేవుడికి మాకు ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. వెంకటేశ్వర వాళ్ళ కిరీటాలు అవి ఇవి ఉంటాయి, కిరీటాలు అవన్నీ పెట్టుకొని వస్తే అప్పుడు నమ్ముతాం. కానీ నువ్వేదో మామూలు పంచ కట్టుకొని నేను వచ్చి నీ దేవుడిని అంటే ఎవడు నమ్ముతాడయా అని అంటాడు. కానీ నువ్వు దేవుడు కాదు పో. నిజంగా దేవుడు అట్లా వచ్చాడు అనుకో, కిరీటాలతోటి వచ్చాడు, ఏమైనా నువ్వు కిరీటాలు ఇవన్నీ ఉంటేనే వస్తాయి. అట్లయితే ఏ సినిమాలో యాక్షన్ చేస్తున్నావు నువ్వు అని అంటాడు. మరి దేవుడు గుళ్ళో ఉంటాడు కానీ కిరీటాలు పెట్టుకొని ఇక్కడ ఎళ్ళమ్మట తిరుగుతాడా ఎక్కడన్నా అని అంటాడు. అంటే ఏమిటి? వీడికి దేవుడు అంటే ఏమిటో ఏమాత్రమో తెలియనే తెలియదు. వీడికి ఒక్కటే బండ గుర్తు. దేవుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉంటాడు, ఇంకెక్కడ ఉండదు. అంతటి అజ్ఞానమైనటువంటి మనుషులు. అంతటి అజ్ఞానం ఉన్నంత కాలము ఆ దేవుడి గుడి చుట్టూ గిరిగిరి గిరిగిరి తిరుగుతూనే ఉంటుంటారు. ఏదిరా మీ దేవుడి గుడి చుట్టూ గిరిగిరి తిరుగుతున్నావు ఏమిటిరా అని అంటే, వాడు తిరుగుతున్నాడుగా నేను తిరిగా. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఏరా తిరుగుతున్నావు ఏంటంటే, వాడు తిరుగుతున్నాడు నేను తిరిగా. ఇంకేం తిరుగుతున్నారు అంటే, ఏదైనా ఎన్నిసార్లు తిరుగుతున్నావు అంటే 101 సార్లు తిరగమన్నారండి, అందుకని తిరుగుతున్నాను. ఎందుకు తిరగమన్నారా? తిరగమన్నారు, తిరుగుతున్నా. అంటే కర్మ చేస్తున్నాను, ఒక పని చేస్తున్నాను అంతే, ఇంకేం. అది ఎందుకు చేస్తున్నాడు? దానిలో జ్ఞాన కర్మ ఉంటుంది. ఆ జ్ఞాన కర్మ తెలుసుకొని చేయమన్నాడు. గుడి ప్రదక్షిణ చేస్తున్నాడు, గిరగిర తిరుగుతున్నారు, మూడు మూడు ప్రదక్షిణలు చేసి వచ్చేసేసాడు. కొంతమంది చూస్తే ఎట్లుంటారంటే, మేము సామాన్య గుళ్ళకు పోం, ఎక్కడన్నా ఎప్పుడన్నా పోతాం, పోయినప్పుడు ఒక పక్కన పోతుంది, వీళ్ళంతా గిరగిరగిర లెఫ్ట్ రైట్లు కొడుతుంటారు. కొంతమంది లెఫ్ట్ రైట్లు కొట్టేవాళ్ళు రకరకాలు ఉంటారు, చెప్పకూడదులే. ఇంకా అట్లా ఏమిటంటే గిరగిర తిరిగేసారు, అయిపోయింది. ఏమిటంటే అది అర్థం ఏమిటంటే, అగ్ని ఉన్నదనుకోండి, అగ్ని కుండ, ఒక యజ్ఞాగ్ని ఉందనుకో, యజ్ఞం జరుగుతూ బాగా మంటలు, అక్కడ నిలబడ్డాం అనుకో మనకి వేడి కొడుతుంటుంది. ఆ 4 భాగాల చుట్టూ గనక ఎక్కడ తిరిగినా కానీ ఆ దగ్గరలో మనకు వేడి కొడుతుంటుంది. అది అగ్ని లేదనుకో ఇంకేముంది, ఏమి లేదు. అగ్ని లేదు, వేడి లేదు, ఏమి లేదు. దాన్ని ఎవడు దండం పెట్టుకుంటారు? అగ్ని మండుతున్నది, అప్పుడు నమస్కారం కూడా చేస్తారు. అట్లనే ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి దైవము అని అంటే అర్థం ఏమిటంటే మంత్రశక్తి, మంత్రాగ్ని, అది అర్థం. ఈయనే అగ్నిదేవుడు. మంత్రము యొక్క శక్తియే అక్కడ అగ్ని. ఆ అగ్ని యొక్క వేడి మనకు కొట్టాలి. అగ్ని యొక్క వేడి అంటే ఆ మంత్రశక్తి మనకి కొట్టాలి, మన మీద ప్రసరించాలి. అందుకు ప్రదక్షిణ చేయి, అందుకు ప్రదక్షిణ చేయి. ఆ మంత్రశక్తి మన మీద ప్రసరించటం వలన మనకున్నటువంటి రుగ్మతలు అవి పోతాయి. ఏమంటే అగ్ని అన్నారు కదండి, మరి అగ్ని ఆరిపోతుంది కదా, అగ్ని ఆరిపోతుంది కదా, మరి మరి ఈ అగ్ని కూడా ఆరిపోతుందా? ఈ అగ్ని కూడా ఆరిపోతుంది. ఎప్పుడు ఆరిపోతుంది అని అంటే, అక్కడ మంత్రం లేకపోతే ఆరిపోతుంది. మంత్రాధీనంతు దైవతం. మంత్రం ఉంటే శక్తి ఉంటుంది, మంత్రం లేకపోతే శక్తి ఉండదు. అందుకని ఏం చేస్తారంటే అర్చకులు ప్రతిరోజు మంత్రశక్తి పోయాలి. మంత్రశక్తి అంటే అర్థం ఏమిటి? మండుతున్నది అనుకో అగ్ని,
ఒక కర్రపుల్ల వేస్తే ఆరిపోకుండా మునుగుతుంది. అది అర్థం. అలా చేయరనుకోండి, చేయకపోతే ఎప్పుడు ఏమవుతుంది? మంత్రశక్తి పోతుంది. మంత్రశక్తి పోగానే జీర్ణం ఆలయం కాస్త జీర్ణం అయిపోతుంది. అది ఇందులో ఉన్న రహస్యాలు. అందుకని ప్రదక్షిణం చేయటం అది అర్థం. ఆ మంత్రశక్తి వలన ఆ అగ్ని యొక్క శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంటుంది. అది ఉంటుంది. అది తెలుసుకొని చేయాలి. ఆ తెలుసుకొని చేయడానికి ఏంటంటే వీరు గారు ఏదో ఒక బీజాక్షరము మంత్రాన్ని పట్టుకొని మనసులో స్మరించుకుంటూ ఒక 3 ప్రదక్షిణాలు, ఒక ప్రదక్షిణం ఏవో ఒకటి చేయొచ్చు. సుందరకాండలో ఒక్క ప్రదక్షిణం చేశాడు ఆంజనేయ స్వామి గారు. ఒక్క ప్రదక్షిణం చేసేటప్పటికే ఆయన మొత్తం తగలబెట్టేశాడు. ఒక్క ప్రదక్షిణానికే 25 కోట్ల మందిని చంపాడు రాక్షసుని ఒక్క ప్రదక్షిణానికి. అంటే అర్థం ఏమిటో తెలిసిన, అమ్మవారు కాళికా అమ్మవారు లోపల ప్రవేశించింది. ఆంజనేయ స్వామి అప్పటిదాకా నేను ఎవరిని చంపను ఇటువంటి ఎక్కడ కనపడదు, అసలు మాట్లాడదు, ఎక్కడ ఉండదు. ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు దానిలో కూడా రాస్తాడు ఏమిటంటే, బాగా గాలి వస్తే చెట్టు ఎట్టు ఊగుతుంటుంది, ఆ గాలి తగ్గంగానే కాస్త నిలబడుతుంది. ఆ అమ్మగారు ప్రవేశించగిన కాళికాదేవి ప్రవేశించగిన మనిషి ఎట్ట ఊగిపోయినాడు. ఆ శక్తి లోపల ప్రవేశించడు. ఆ శక్తితోటి పోయే కొట్టి పారేశాడు వాళ్ళంతా. దాంతో అంటాడు ఎక్కడ మన సుందరకాండలో రావణుడు ఉందంటాడు. నన్ను ఎవరు చంపలేరు, ఏందో నేనంటే ఎవరో సంగతి తెలుసా అని చెప్తాడు. అదంతా నిన్న అయిపోయింది. అక్కడి నుంచి ఇవాళ లంకాదహనం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఆ శక్తి ఇతనిలో ప్రవేశిస్తుంది. ప్రవేశించడం వలన లోపల ఉన్న రుగ్మతలు పోతాయి. అందుకని ఏం చెబుతుంటారంటే, ప్రదక్షిణం 101 సార్లు చేయవయ్యా, 120 సార్లు చేయవా, ఏదో ఒక లెక్క చెబుతుంటారు చూసేది. అది అంతా తెలుసుకోవాలి. ఆ మంత్రం ఏందో తెలుసుకోవాలి. నేను ఒక చోట చూసా ఏమిటనంటే 108 అంకె వేసి ఉంటుంది. 1, 2, 3 ఒక గళ్ళు ఇంత మొక్క. ఒక చోట చూశాను నేను, గిరగిరా తిరిగి వచ్చాడు. గిరగిరా తిరిగి ఆ కాలంతో లేకపోతే ఏదో ఉంది ఒకటి ఒక పూట పొడుచుకున్నాడు. 108 తిరగమన్నారు. ఒకవేళ 107 తిరిగితే ఏమవుతుందో, ఒకవేళ 109 తిరిగితే ఏమవుతుందో. అజ్ఞానం అనమాట ఇది. ఇదంతా అజ్ఞానం. అంటే తెలియదు. చెప్పేవాళ్ళు కూడా అంటే ఉన్నారులే, వాళ్ళు కూడా అట్లే ఉన్నారులే, వాళ్ళు కూడా పెద్ద తెలిసినటువంటి వాళ్ళు ఏం కాదు. అందుకని సరే అంత అయిపోయిందా, పొడుచుకున్నాడా, అంత అయిపోయింది కదా, కార్డు ఉంది కదా, కార్డు ధ్వజస్తంభం దగ్గర అక్కడ వాడేసి పోతున్నాడు. నీ సంగతి నువ్వు చూసుకోపోవా, నేను తిరిగానుగా. ఇటువంటి దృశ్యాలన్నీ మేము పోయిన మాకు కనపడుతుంటాయి. అందుకని ఎందుకులే ఇవన్నీ తెలియకు అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది. అది తెలుసుకొని చేయాలన్నమాట. అది ఇక్కడ దీనిలో పెద్ద అర్థం వస్తుంది. అశ్వపూర్వ రథమధ్యాం హత్తినాథ ప్రబోధిని శ్రీయందేవి ముపక్వయ శ్రీర్మా దేవీర్ ధృతాం. ఈ అమ్మవారు ఎలా వస్తున్నది అంటే రథంలో వస్తున్నది. ఆ రథంలో అమ్మవారు వస్తున్నది. ఆ రథానికి ముందు గుర్రాలు కట్టారు. ఆ రథం లాగుతూ ఉన్నది. ఆ పక్కన అటు ఇటు గుర్రాలు, ఏనుగులు కూడా వస్తున్నాయి. ఆ ఏనుగులేమో ఘేంకారం చేస్తూ ఉన్నాయి. ఏనుగులేమో పెద్దగా ఘేంకారాలు చేస్తున్నాయి. ఆ రథం ఏమో ముందు సాగుతూ ఉన్నది. రథంలో కూర్చుంది ఎవరు? అమ్మవారు కూర్చొని ఉన్నది. ఇది అర్థం. అమ్మవారు కూర్చొని ఉన్నది. ఆ ఎవరు? అమ్మవారు శ్రీదేవి అమ్మవారు కూర్చొని ఉన్నది. అటువంటి అమ్మవారు ఉన్నది వస్తూ ఉండగా మాకు ఆనందము అని చెప్పినటువంటి పైకి అర్థము. ఇది అర్థం. ఇది పైగా అసలు అర్థం వేరే ఉంది. ఇది అసలు అర్థం ఏమిటంటే, రథము అనే మాట ఉన్నది, గుర్రాలు అనే మాట ఉన్నది. రథము అంటే అర్థం మన శరీరము. మన శరీరం రథం. అదే మనకు ఇందులో చెబుతాడనమాట. ఏమిటంటే ఆత్మానో రథినం విద్ధి. శరీరము ఒక రథం. ఈ రథాన్ని తీసుకొని పోవాలి ఎక్కడికో. తీసుకొని పోవాలి అని అంటే ఏమేం పని చేస్తే తీసుకొని పోతాడు? కాళ్ళు పనిచేయాలి. కాళ్ళు పనిచేయాలి అని అంటే కళ్ళు పనిచేయాలి. ఇవన్నీ పనిచేయాలని అన్నిటికన్నా హెడ్ లోపల ఉన్నటువంటి శక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటే ఈ శరీరం అక్కడికి పోతుంది.
ఇవన్నీ ఉంటేనే శరీరం అక్కడికి పోతుంది. ఇవన్నీ ఏమి లేవయ్యా వాడికి శరీరం. కళ్ళు లేవు, నాకు దారి తెలియదు ఎట్ట పోయేది అని అంటాడు. సరే కళ్ళు ఉన్నాయి అనుకో, కాళ్ళు లేవు, ఎట్ట పోతాడు? ఇట్లా చూసుకుంటే పోలేడు కదా. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటి, అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ ఉన్నాయి, మనం పోవాలి. ఎట్లా పోతాం? అదే మన కఠోపనిషత్తులో చెప్పినటువంటి అదే ఇక్కడ దాచిపెట్టాడు. ఈ అమ్మవారి రథంలో వస్తున్నది అన్నారే, అంటే ఎవరంటే అమ్మవారి రథంలో వస్తున్నది పరబ్రహ్మము, అనగా పరమాత్మ, జీవుడు వస్తున్నాడు. ఆ జీవుడు రథంలో కూర్చున్నాడు, కారులో కూర్చున్నాడు. ఒక ఆయన ప్యాసింజర్ కూర్చున్నాడు కారులో, డ్రైవర్ ఉన్నాడు. ఈ డ్రైవరు ఆ బాబాయ్ నాకు బెదవాడ తీసుకో అన్నాడు. అనేసరికి తీసుకుపోయాడు. ఆ బెదవాడ స్టేషన్ దగ్గర దించేశాడు, అయిపోయింది. అట్లనే మన శరీరంలో ఈ జీవుడు కూర్చొని ఉన్నాడు. అనగా జీవుడు అంటే పరమాత్మ, పరబ్రహ్మము, ఏదైనా పేరు ఏదైనా చెప్పుకుంటారు. పేర్లు రకరకాలు, లక్ష్మీదేవిని పేరు పెట్టుకో, ఎవరన్నా పేరు పెట్టుకో, అదన్నా. లోపల కూర్చున్నాడు ఈ శరీరం. ఈ శరీరంలో లోపల కూర్చున్నది అమ్మవారు. ఈ అమ్మవారిని ఎక్కడికి తీసుకుపోవాలి ఈ డ్రైవరు? అమ్మవారు ఉన్నటువంటి స్థానం దగ్గర తీసుకుపోవాలి. అమ్మవారి స్థానం ఎక్కడ ఉన్నది? పరమ పదము, అనగా జీవుడి యొక్క స్థానం పరమ పదము. అక్కడికి తీసుకుపోవాలి ఈ డ్రైవర్. డ్రైవర్ ఎవరు? బుద్ధించు సారథ్యం విద్ధి. బుద్ధి అనేటువంటి వాడు డ్రైవర్. గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు ఎన్ని? 5 గుర్రాలు కట్టారు. 5 గుర్రాలు ఏమిటి? 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలని గుర్రాలు రథానికి కట్టారు. సారథి కూర్చున్నాడు, లోపల జీవుడు కూర్చున్నాడు. జీవుడు అంటే అమ్మవారు కూర్చున్నారు. ఇక పోవాలి అనంటే సారథి అట్లా అందించాడనుకో గుర్రాలని, అవి ఎటు తీసుకుపోతే పగ్గాలు లేక పగ్గాలు పట్టుకోకుండా, పగ్గాలు చేతులు పట్టుకోలేదు ఈయన. అంటే చేతిలో ఏమి లేదు, స్టీరింగ్ లేదు. ఒక తొక్కు తొక్కాడు, దాన్ని ఏదో పోతుంది కదా అది. ఇది ఎటు పోయింది? కారు ఎటు పోయింది? పగ్గాలు మాత్రం పట్టుకోవాలి. పగ్గాలు ఏమిటంటే మనస్సు. మనస్సు అన్నింటికీ మూల కారణము మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మనస్సు అన్నింటికి కూడా కారణము బంధమునకు మోక్షమునకు. బంధం అంటే కట్టేయటం, కట్టిపడేయటం. ఏమిటంటే అర్థము, ఒక ఇంట్లో 4 5 ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఒక తాడుతోటి కట్టేశారు. ఒక 5 6 ఉన్నారు అనుకుందాం, తల్లి తండ్రి 2 కొడుకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళందరూ ఏంటంటే ఒక తాడుతోటి మొత్తాన్ని ఒక గుట్ట కట్టేసేసారు, ఇంకెక్కడికి పోకుండా వాళ్ళు. అంటే ఏంటి? సాయంకాలం కల్లా గూటి చేరాలి. సాయంకాలం కల్లా గూటి చేరాలి. ఈ 5 6 ఎంతమంది ఉన్నారు? ఏమిటి వస్తున్నారు ఏమిటి అని ఇంటికి పోతున్నాను. ఎందుకు పోతున్నాను? మా అమ్మ మా నాయన ఉన్నారు, ఎందుకు పోతున్నాను. ఏమమ్మా ఎందుకు పోతున్నావు అంటే, ఇంటి దగ్గర పిల్లలు వస్తారు, టైం అవుతుంది, పోవాలి, స్కూల్ నుంచి వస్తారు, పోవాలి. ఇది దీన్ని ఏమంటారంటే బంధము. ఈ బంధము దేన్ని బట్టి వస్తుంది అంటే మనస్సు. మనస్సు ఎప్పుడు ప్రవర్తిస్తుంటుంది ఈ విధంగా వీళ్ళ మీద. మనస్సు ప్రవర్తిస్తుంది. ఆ మనస్సు ప్రవర్తించినంత కాలము ఈ బంధము తెగదు. బంధము తెగదు, అది అట్టనే ఉంటుంది. ఆ బంధము అంత పని చేస్తుంది అనమాట. అందుకని అటువంటి ఆ మనస్సు బంధం అనేది అదే ఏం చేస్తుందంటే బంధాన్ని తెచ్చిపెడుతుంటుంది. ఆ మనస్సే మోక్షాన్ని కూడా ఇస్తుంటుంది. మోక్షం అంటే బంధాలన్నీ తెంచేసేసి, మోక్షాన్ని అంటే అమ్మవారిలో లయం చేయిస్తుంది, 2 పనులు చేస్తుంటుంది. అది మనస్సు అన్నిటికీ మూల కారణము. కాబట్టి మనస్సుని ఎప్పుడు కూడా ఇంకొక వైపు పంపించకుండా ఉండాలి. ఆ మనస్సే మనల్ని పడగొడుతుంటుంది అది. ఎందుకంటే ఒక దీనిలో ఉండరు అనమాట, మానవులు పలు రకములైనటువంటి ఆలోచనలతో ఉంటుంది అట్లా అనమాట. అందుకని ఆ జ్ఞానపరమైనటువంటి ఆలోచనతో ఉంటే అట్లా ఉండదు. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ మనస్సుని
కల్మషం చేసేస్తుంటుంటారు. మనస్సుని కల్మషం చేసుకోకూడదు. మనస్సును కల్మషం చేస్తే ఇంకా అన్ని ఇంకా అవే ఇంకా ఉండవు, లేదు ఇంకా ఉండదు, అట్లా ఉండదు. అందుకని మనస్సు అనేటువంటిది పగ్గము. ఆ పగ్గముని ఆ ఇంద్రియములు 5 ఇంద్రియాలకి ఇవాళ అదే కావాలి. దీనిలో చాందోగ్యోపనిషత్తులో చెబుతుంది. చాందోగ్యోపనిషత్తు చెబుతున్నాడు. అంటే అది ఆ స్థాయి ఏమిటంటే ఆ మీకు ఇవి చెబుతున్నాను, వీటికన్నా పై స్థాయి. అంటే అర్థం ఏంటంటే పిహెచ్డి స్థాయి. అది అదే అనమాట. వాళ్ళకి అమెరికా వాళ్ళకి జరుగుతుంది. దానిలో అవి వచ్చినాయి. అది అంతటే దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఏమిటంటే మనకేమనిపిస్తుందంటే ఏమిటి ఇంతకాలం నుంచి మనం వస్తున్న దారి సరేనా, సరిగానే దారిలో వస్తున్నామా, ఏమో కనబడుతుంటుందంటే ఎన్ని దోషాలు కనబడుతుంటాయో చెప్పలేదు. మనకి అంత క్రితం దాకా ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని దోషాలు రాబోయ్. ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం అంటే అంత బాగానే ఉన్నాం కదా, అంత కరెక్ట్ గానే ఉన్నాం కదా అని అనుకుంటున్నాం కదా. వెనక్కి తిరిగి చూసుకున్నాడు, అప్పు ఇది కాదురా రూటు, ఎంత పొరపాటు పడ్డాం రా అని అనుకుంటాం. ఆ స్థాయిలో వెళ్ళిపో అంటే మొత్తము ఆ చీకటి అనేది అంతా పోయేటప్పటికి కరెక్ట్ లైన్ ఏందో కనపడుతుంది. అది అత్యంత శక్తివంతమైనటువంటిది అనమాట. ఏది వేదాలు, వేదాలలో పై భాగంలో ఉంటాయి ఇవి. ఏవి ఉపనిషత్తులు అనేవి పైన ఉంటాయి. వేదం 4 భాగాలు, 4 భాగాలు, 4వ మెట్టు, 4వ మెట్టు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు అన్నిటినీ శాసిస్తూ ఉంటుంటాయి. దేవుళ్ళు, దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉంటారు దానిలో. ఉపనిషత్తులు దేవుళ్ళు అనేటువంటి వాళ్ళందరూ ఉండేది ఎక్కడ? పురాణాలలో, ఈ రామాయణాలు, భారత భాగవతాల్లో ఉంటారు దేవుళ్ళు. అక్కడ దానిలో దేవుడు కాదు ఉండేది, కేవలం పరమాత్మ, పరబ్రహ్మము. కేవలం పరబ్రహ్మమే ఉంటాడు. ఆ పరబ్రహ్మముని మనం సగుణ రూపంలో ఆరాధిస్తూ ఉంటుంటాము. అది ఆ ఉపాసనలు, రకరకాలైనటువంటి ఉపాసనలు ఉంటాయి అన్నమాట. సూర్యోపాసన అని ఎట్లా రకరకాల. ఆ లెక్క ప్రకారంగా మనం చూస్తే ఇప్పుడు గుళ్ళకు పోయి తిరుగుతున్నారు, లేకపోతే పుణ్యక్షేత్రాలు పోయి తిరుగుతున్నారు, అన్ని తిరుగుతున్నారు. మనం ఏమన్నా ఒక్కటన్నా ఉపాసన చేస్తున్నామా ఒక్క దేవుణ్ణి అని లెక్క వేసుకుంటే ఇప్పుడు అవి చదివిన తర్వాత ఏమీ లేదయ్యా, శూన్యం. తినటం, తిరగటం, ఏమీ లేదు. ఒక్క దేవుణ్ణి కూడా ఉపాసన చేయటం లేదు. అదేంటంటే రోజు నేను గుడికి పోతున్నాను కదా, నమస్కారం పెడుతున్నాను, రూపాయి వేస్తున్నాను కదా, రూపాయి వేస్తున్నాను, గుడికి పోయి నమస్కారం చేస్తున్నాను, 3 రౌండ్లు వేస్తున్నాను గుడి చుట్టూ, కాబట్టి నేను చేస్తున్నాను కదా అని అనుకుంటాడు. చేస్తున్నా ఇదంతా అర్థమైన తర్వాత అప్పుడు అనుకుంటాడు, ఊరు నేను చేస్తున్నది ఏమి లేదు అని. ఏంటి, ఫిజికల్గా కాసేపు ఒక విశ్రాంతి, ఏది పిక్నిక్ లాగా ఉంటుంది చూసావు, సాయంకాలం కాసేపు వాకింగ్ పోయి రావాలి కదా, అక్కడ దాకా పోయేస్తే సరే, 7 హిల్స్ దాకా వాకింగ్ సరిపోయేస్తుంది. అది అంతే, ఇంకేం లేదు. అందుకని ఏంటంటే అజ్ఞానం అనేటువంటి చీకటి ఉన్నంత కాలము వీడికి జ్ఞానం అనేటువంటిది జ్యోతి కనపడదు. అది అందుకని అదే దీనిలో పూర్తిగా లలితలో పెట్టేశాడు. ఈ వేదాలలో ఉన్నటువంటి శక్తి అంతా ఈ శ్రీ సూక్తంలో ఉండేటువంటి కూడా అన్ని కూడా మనకు లలితలో పెట్టేశాడు. ఆ లలితలో అవన్నీ అర్థమైతే, వేదంలో చెప్పిన అర్థమైతే లలిత తొందరగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం అట్లా అనమాట. అట్లా ఇవాళంతవరకు 3వ మంత్రం ఇంకా పూర్తిగా కాలేదు. 3వ మంత్రం, ఈ 3వ మంత్రం అంతా కూడా ఉపనిషత్తు తోటి సంబంధంతో ఉన్నటువంటి 3వ మంత్రం, కఠోపనిషత్తులో ఉన్నటువంటి 3వ మంత్రం. అది ఈసారి మళ్ళా మనం చెప్పుకున్నప్పుడు అప్పుడు చేద్దాం. ఈ లెక్క ప్రకారంగా ఇది 3-4 క్లాసులు తీసుకుంటుంది అనమాట. అట్లా అనమాట ఇది. అది అనమాట.